భీషణమైన ప్రతిజ్ఞ చేసి తండ్రి కోసం రాజ్యాధికారాన్ని వైవాహిక జీవితాన్ని వదులుకుని బ్రహ్మచారిగా మిగిలిపోయిన త్యాగసింధు అయిన భీష్ముడు తన తమ్ముడి సంతతి వృద్ధి చెందాలని, తన తమ్ముడు రాజ్యాధికారం కొనసాగాలని, తన తండ్రికి వివాహం కోసం దాశరాజుకు తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆరాటపడి ఎలాగైనా సరే విచిత్రవీరుడికి మంచి సంబంధం ఇచ్చి పెళ్లి చేయాలని ఆశించాడు. సరిగ్గా అదే సమయంలో కాశీరాజు తన కుమార్తెలు ముగ్గురికి అంబ, అంబిక, అంబాలిక అనే ముగ్గురికి స్వయంవరాన్ని ప్రకటించాడు. ఆ స్వయంవరానికి వెళ్ళాడు భీష్ముడు. స్వయంవరంలో ఆ ముగ్గురిని జయించి తీసుకొచ్చాడు. తన తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత వారి ముగ్గురిలో అంబ అన్నది భీష్ముడితో, నేను సాళ్వుడిని ప్రేమించాను, ఈ స్వయంవరంలో సాళ్వుడికే నేను మెడలో దండ వేసి అతన్ని వరించాలని భావించాను. కానీ అవకాశం లేకుండా బలాత్కారంగా నీ పరాక్రమాన్ని ప్రకటించి నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావు అని చెప్పింది. సాళ్వుణ్ణి ప్రేమించిన అమ్మాయిని మా తమ్ముడికిచ్చి ఎలా పెళ్లి చేస్తాము అని ఆలోచించాడు భీష్ముడు. అందుకని విచిత్రవీరుడికిచ్చి పెళ్లి చేయకుండా ఆమెను సగౌరవంగా సాళ్వుడి దగ్గరకే పంపాడు.